దళిత బంధు రెండో విడత లబ్ధిదారులకు మంజూరు పత్రాల అందజేత. ఎన్నికల్లో మాటిచ్చినట్టు హామీల్లో భాగంగా భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఈ ఏడాది నుంచి నేరుగా వారి ఖాతాలో 12,000 జమ చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ఇవాళ ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో దళిత బంధు రెండో విడత లబ్ధిదారులకు 847 కుటుంబాలకు 15,54,32,620 రూపాయల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ నిరంకుశ రాచరిక పాలన నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రజాపాలన వైపు వచ్చిందని, ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. ఈ ప్రకటనను వ్యతిరేకించిన వారు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్లని ఆయన అన్నారు. సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా స్వాగతిస్తామని, గౌరవిస్తామని ఆయన అన్నారు.